హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఛాయ అదే రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి బయలుదేరింది. సాయంత్రానికి ముంబై చేరుకొని కారులో ఇంటికి స్టార్ట్ అయింది. ఇంట్లో ఇషిత మాత్రమే ఉంది. అరగంటలో ఇంటికి చేరుకున్న ఛాయ కాలింగ్ బెల్ కొట్టింది. అభి అప్పుడే వచ్చేసాడా, ఇంకో అరగంట ఉంది కదా అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది ఇషిత. ఎదురుగా కనిపించిన ఛాయాని చూసి షాక్ అయిన ఇషిత ఏం మాట్లాడలేకపోయింది. అటు ఛాయ పరిస్థితి కూడా అదే. మెడలో పసుపు తాడు, చక్కని చీర కట్టి మొగుడు కోసం సాయంత్రం ఎదురు చూసే అచ్చమైన భార్యలా ఇషితాని చూసి కళ్ళు తేలేసింది. ఇషిత భయపడుతూనే రండాంటీ అని అనింది. ఆ మాటకి అగ్గిలం మీద గుగ్గిలమవుతూ నా ఇంట్లోకి రావడానికి నీ పెత్తనమేంటి అని కసిరింది. ఇషిత భయంతో నేను అలా అనలేదా ఆంటీ, మామూలుగా రమ్మని అన్నాను అని ఇషిత చేతులు నలుపుకుంటూ అనింది. ఛాయ చేతిలో బ్యాగ్ సోఫాలో విసిరి కొట్టింది. ఇషిత అక్కడి నుండి వడివడిగా కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి ఛాయాకి ఇస్తూ తీసుకోండి ఆంటీ అని అనింది. ఛాయ గ్లాస్ తీసుకొని నీళ్లు ఇషిత మొహం మీద విసిరి కొట్టింది. అస్సలు ఊహించని ఇషిత తన మొహం మీద నీళ్లు పడగానే ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే కంట్లో నీళ్లు కారాయి. ఛాయ క్షణాల్లో ఇషిత జుట్టు పట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్తే నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇక్కడే తిష్ట వేస్తావా, ఎంత ధైర్యం నీకు అని అరిచింది. ఇషిత ఏడుస్తూ నొప్పికి జుట్టు మీద 2 చేతులు పెట్టి ఆంటీ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని వేడుకుంది. ఏంటే బోడి, నువ్వు చెప్పేది నేను వినేది? కూటికి గతి లేని దానివి, నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా? వాడికంటే బుద్ధి లేదు, ప్రేమ దోమ అన్నాడు. మరి నీ తెలివేమైంది? నీ తాహత్ ఏంటో నీకు తెలీదా అని విసురుగా నెట్టింది. ఇషిత డైనింగ్ టేబుల్కి తగిలి కింద పడింది. తన మోచేయి మీద గాయమై నొప్పికి తట్టుకోలేక లేస్తూ ఉండగా ఇషు అంటూ ఇంట్లోకి వచ్చిన అభి ఛాయాని చూసి అమ్మా అని కింద ఏడుస్తూ పైకి లేస్తున్న ఇషితాని చూసిన అభికి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి తన చేతిలో ఉన్న ఫోన్ని అక్కడే వదిలి ఇషిత వైపు పరుగున వెళ్ళి తనని పట్టుకొని లేపాడు. ఇషిత కాలు మెలి తిరిగి నొప్పికి నిలబడలేకపోయింది. అభి చిన్నగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కళ్ళల్లో కోపం, మొహంలో బాధతో అమ్మ ఏం చేస్తున్నావు అని అభి అరిచాడు. ముందు నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఇషిత నా భార్య, తన మీద చేయి చేసుకుంటావా అని అభి అడిగాడు. అవును, ఈ దిక్కుమాలిందాన్ని తెచ్చి నా కోళ్ళు అంటే నేను భరించలేను అని ఛాయ కూడా అంతే కోపంగా చెప్పింది. అయితే నేను నీ కొడుకు కాదు అంటే అని అభి సూటిగా అడిగాడు. అభి ఏంటా మాటలు, ఆవిడ మీ అమ్మ అని ఇషిత అనింది. ఆపవే నంగా నచ్చి కబుర్లు, నువ్వే అన్నీ నేర్పి మళ్ళీ నా ముందు మంచిదానిలా నటిస్తున్నావా అని ఛాయ అనింది. ఆంటీ ప్లీజ్, నేను అభికి చెప్పాను మీరు నచ్చకుండా ఈ పెళ్లి వద్దు అని, కానీ నా పరిస్థితి బాలేక అభి తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఇషిత అనింది. ఆ తప్పనిసరి పరిస్థితులు నువ్వే క్రియేట్ చేసావేమో, ఎవరికి తెలుసు అని ఛాయ అనింది. అమ్మా అసలు ఇషితాని ఎలా ఊహిస్తున్నావు నువ్వు? తను ఇన్ని నెలలు అయినా నా దగ్గర నుండి ₹1 కూడా ఆశించలేదు అని అభి అన్నాడు. కుంభస్థలం బద్దలు కొడుతుంటే ఇక రూపాయితో ఏం పని అని ఛాయ వంకరగా నవ్వింది. అమ్మా నీకు నచ్చినా నచ్చకపోయినా ఇషిత నా భార్య, తను లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది. నీకు నచ్చకపోతే నువ్వు ఇక్కడికి రావద్దు. నేనే నిన్ను నాన్నని చూడాలి అనిపిస్తే ఇంటికొస్తాను, అంతేకాని ఇలా వచ్చి అసలేం తెలియని తనని నిందించకు అని అభి స్ట్రైట్గా చెప్పాడు. ఛాయ ఆ మాటకి స్థానువై దీనికోసం నన్ను కన్న తల్లిని వెళ్ళిపోమ్మని చెప్తావా అని అడిగింది. ఆంటీ మీరు ఆగండి, అభి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆవిడ మీ అమ్మ, నీకేమైనా అర్థమవుతుందా అని ఇషిత ఏడుస్తూనే అడిగింది. ఇషు ఇది నాకు మా అమ్మకి సంబంధించిన విషయం, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మ నా నిర్ణయం అదే, నాకు నచ్చిన అమ్మాయిని తెచ్చి ఇవ్వకుండా ఎవరినే చేసుకోమంటే ఎలా చేసుకుంటాను? కాపురం చేసేది నేను, నాకు కదా నచ్చాలి. నాకు ఇషిత నచ్చింది, తనతోనే నా లైఫ్ బాగుంటుంది అని నమ్మకం ఉంది. నా నిర్ణయం మీద నమ్మకం లేకపోతే ఇదివరకు నేను చెప్పిన నిర్ణయమే మంచిది. నువ్వు ఇక్కడికి రాకు, నేనే నీ దగ్గరికి వస్తాను అని అభి సూటిగా చెప్పేశాడు. ఛాయ కన్నీరు పెట్టుకొని దీనికోసం, ఈ పనికి మాలిన దానికోసం నన్ను వెళ్ళిపోమ్మని చెప్తున్నావరా? వెళ్తాను, వెళ్ళిపోతాను అని తన బ్యాగ్ తీసుకొని ఛాయ వెళ్తుంటే అభి కూడా చాలా బాధగా చూస్తూ నిలబడ్డాడు. ఇషిత కాలు నొప్పి అయినా కుంటుకుంటూ ఆంటీ ఆంటీ ఆగండి ప్లీజ్ అని వెళ్తుంటే అభి ఇషితాని పట్టుకొని ఆపేశాడు. అభి వెళ్ళి ఆంటీని ఆపు, వెళ్ళు ముందు అని ఇషిత అంటున్న అభి సైలెంట్గా నిలబడ్డాడు. ఛాయ వెళ్ళిపోయింది. ఇషిత అభి చెయ్యి వదిలించుకొని కుంటుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. అభి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అలాగే కాసేపు ఉండిపోయాడు. ఇషిత చెయ్యికి దెబ్బ తగలడం గుర్తొచ్చి లేచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని బెడ్రూమ్ డోర్ని కాస్త ఓపెన్ చేశాడు. ఇషిత బెడ్కి ఆనుకొని కింద కూర్చొని ఏడవడం చూసి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఇషిత పక్కకి తిరుగుతుంటే ఆపి చెయ్యి పట్టుకొని తన వైపు తిప్పుకొని ఇషు ఎందుకు కోపం అని అడిగాడు.
ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఇస్తానని చెప్పి నువ్వు ఆంటీని పంపేశావు. తెలుసా అభి, నువ్వు అలా వెళ్ళిపోమ్మంటే ఆంటీ ఎంత బాధపడ్డారో. నా కారణంగా ఇలా జరగడం అసలు భరించలేకపోతున్నా. నాకు ఆ దేవుడు తల్లిని దూరం చేశాడు, కానీ ఆంటీని నేనే నీ నుండి దూరం చేశాను అని ఇషిత కన్నీరు కార్చింది. అభి సైలెంట్గా ఉండడంతో, అభి ఇలా జరుగుతుందని నాకు తెలిసే ఈ పెళ్ళి వద్దన్నాను. అసలు నేనే తప్పు చేశాను. ఎటైనా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు అని ఇషిత అనింది. అభి ఇషిత చేయి పట్టుకొని, ఇషు, ఇప్పుడు పెళ్లి జరిగి నిన్ను నువ్వు నిందించుకుంటున్నావనే కారణంతో నీకు విషయం చెప్తున్నాను విను. మా అమ్మకి స్టేటస్ ముఖ్యం. నీకంటే కాదు, నాకంటే కాదు, నా విషయంలో కూడా స్టేటస్ చూస్తుంది. అది నాకు నచ్చకే ఒక్కడిని ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యాను. మా అమ్మ మాత్రమే కాదు, నా చుట్టూ మొత్తం అందరూ అలాంటి వాళ్ళే. అందుకే ఫ్రెండ్స్, లవ్ అంటూ అందరికీ దూరంగా నా పని నేను చేసుకుంటూ పోవడం అలవాటు చేసుకున్నా. అలా వర్క్ మీదనే ధ్యాస పెట్టిన నాకు మిహిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించింది. అందుకే తనతో ఫ్రెండ్షిప్ చేశాను. తర్వాత లవ్. నువ్వు కనిపించే ముందే మా అమ్మ నా బ్రెయిన్ వాష్ చేసేది, స్టేటస్ ఉన్న అమ్మాయితో రిలేషన్లో ఉండమని. కానీ నేను వినేవాణ్ణి కాదు. నిన్ను చూశాక నేను స్టేటస్, పరువు, నా ఫ్యామిలీ అసలేం థింక్ చేయలేదు. నా మనసుకు నచ్చావు, దట్స్ ఇట్. లైఫ్ లాంగ్ నీతో ఉండాలి అనిపించింది. చాలా క్విక్ డెసిషన్ తెలుసా, కానీ కరెక్ట్ డెసిషన్నే నా మనసు చెప్పింది. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని నా అవసరం తీరగానే వదిలేస్తాను అనుకున్నావా? మా అమ్మ అంటే ఇష్టం లేదు అనను, నాకిద్దరూ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ నాతో ఉంటే మా అమ్మ దగ్గరికి నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తాను. నిదానంగా అందరం ఒకటవుతాం. అప్పటి వరకు కాస్త ఎదురు చూడక తప్పదు అని అభి సూటిగా చూస్తూ చెప్పి, తన చేతిని అభి చేతుల్లోకి తీసుకొని చేయికి వచ్చే బ్లడ్ క్లీన్ చేశాడు. కట్టుకడుతూ, ఇషు, మా అమ్మ తరిమే ఉంటే తరమడానికి నేను పెళ్లి చేసుకోలేదు. నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా అమ్మ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలను. అలాగే మా అమ్మ వస్తుందని నమ్మకం కూడా ఉంది. కానీ నువ్వు లేకుండా నేను అస్సలు బ్రతకలేను. వర్క్ చేయడం, సంపాదించడం ఇదే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకనే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. నీ గురించే ఆలోచిస్తే నా పెదవుల మీద నవ్వు వస్తుంది. అదెంత అందంగా ఉంటుందో తెలుసా? ఆ లైఫ్ నాకు ఎప్పటికీ కావాలి అని అభి అన్నాడు. ఇషిత అభిని హక్ చేసుకొని గట్టిగా పట్టుకొని, మరి ఆంటీ అంకుల్ కూడా కావాలి కదా అభి అని అడిగింది. నేను ప్రామిస్ చేస్తున్నా, ఎలా అయినా అమ్మని నాన్నని తిరిగి తీసుకొని వస్తాను అని అభి చెప్పాడు. నిజంగా అని ఇషిత అలాగే పట్టుకొని అడిగింది. నిజంగా అని అభి హామీ ఇచ్చాడు. ఇషిత కాస్త కామైంది. ఇషు, లేచి బెడ్ పైన కూర్చో అని లేపి చిన్నగా బెడ్ మీద కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో జ్యూస్ తీసి గ్లాస్లో పోసి ఇషిత దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అభి, నువ్వు తాగు అని తాగించింది. అభి తాగి, నువ్వు తాగురా అని తాగించి, పద హాల్లోకి అని ఎత్తుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి మొహం చూసి, నీ మొహం మీద నీళ్లు పోసిందా అని అభి అడిగాడు. లేదు లేదు, చేయి జారి పడిపోయాయి అని ఇషిత చెప్పింది. తెలుస్తుంది అని అభి అన్నాడు. అభి, నాకు ప్రామిస్ చేశావు ఆంటీని అంకుల్ని తిరిగి తీసుకొని వస్తాను అని ఇషిత అనింది. అవును, తప్పకుండా నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటాను అని అభి నవ్వాడు. వారం రోజులు గడిచిపోయాయి. అభి షూట్ నుండి కాల్ చేశాడు. ఇషిత ఇల్లు క్లీన్ చేస్తూ అభి కాల్ చూసి లిఫ్ట్ చేసి, హలో అభి అని అనింది. ఇషు, మిహి, శాలిని, రితు, కరణ్ వస్తున్నారు. అందరం కలిసి బయటికి వెళ్దాం అని అభి అన్నాడు. అభి, బయటకా? వద్దు అని ఇషిత అనింది. ఎందుకు అని అభి అడిగాడు. ఆంటీ అంకుల్ ఇంకా మన పెళ్లిని అంగీకరించలేదు. అప్పటి వరకు మనం బయటికి వెళ్ళకపోవడం మంచిది. మనకి పెళ్లి జరిగిన విషయం బయటకు తెలియకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం అభి. బయట వాళ్ళకి తెలిస్తే ఆంటీ వాళ్ళకి తలవంపులు తెచ్చిన వాళ్ళమవుతాం. ఇంకా దూరం పెరుగుతుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు అని ఇషిత అనింది. ఇషు, ఇప్పటికే నెల రోజులు గడిచిపోయాయి. ఇంకా తెలియకుండా ఇలా సీక్రెట్గా ఎన్నాళ్ళు అని అభి అడిగాడు. అభి, బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం భార్యాభర్తలమే. కానీ ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ముందుగా తెలిస్తే అది తప్పుగా ఉంటుంది. అందుకే ఆంటీ అంకుల్ మనల్ని అంగీకరించిన తర్వాత మన రిలేషన్ని బయటపెడదాం అని ఇషిత నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడేమంటావు అని అభి అడిగాడు. ఏం లేదు మిస్టర్ అభి, వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇంట్లోనే చక్కగా రోజంతా హ్యాపీగా గడుపుదాం అని ఇషిత చెప్పింది. అంతేనంటావా? వేరే మాటేం లేదు కదా అని అభి అడిగాడు. అస్సలు లేదు, అంతే. రేపు మార్నింగ్ వచ్చేయమను, ఈవినింగ్ వరకు హ్యాపీగా ఉందాం అని ఇషిత అనింది. సరే మరి, ఉండనా అని అన్నాడు అభి. అలాగే అని ఇషిత అనింది. లవ్ యూ ఇషు అని అభి చెప్పాడు. ఓకే అని ఇషిత నవ్వింది. ఓకే ఏంటి, తిరిగి లవ్ యూ చెప్పవా అని అభి గోముగా అడిగాడు. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చూద్దాం.
నువ్వు బాగా ముద్దొచ్చినప్పుడు చెప్తాను అని ఇషిత అనింది. చూద్దామైతే తమరికి ఎప్పుడు ముద్దొచ్చి ముద్దు పెట్టుకొని లవ్ యూ చెప్తావో అని అభి అన్నాడు. ఇషిత నవ్వి సరే మరి బాయ్, ఇంట్లో బోలెడంత పనుంది అని అనింది. అలాగే శ్రీమతి గారు అని అభి కాల్ కట్ చేశాడు. ఇషిత నవ్వుకొని పనిలో పడింది. మరో 1 రోజులు గడిచాయి. అభి తన బ్యాగ్ ప్యాక్ సర్దుకొని ఇషితాని హక్ చేసుకొని 2 రోజులు దూరంగా అంటే చాలా కష్టమబ్బా అని అన్నాడు. ఉండాలి కదా, అత్తయ్య మామయ్య ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తే మనం సూపర్ హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు ఇద్దరం కలిసి బయట కూడా తిరగొచ్చు అని ఇషిత నవ్వుతూ చెప్పింది. నీ వల్లే అసలు, నువ్వేమో బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నావు. నాకేమో అలా అస్సలు ఇష్టం లేదు. అందుకే అమ్మా నాన్నని ఒప్పించి తీసుకొని రావాలని డిసైడ్ అయ్యాను అని అభి ఇషిత తల ఢీ కొడుతూ అన్నాడు. నాకు మాత్రం నీతో బయట తిరగాలని ఉండదా అభి చెప్పు. కానీ మనం వెళ్తే బయటికి విషయం తెలిసిపోతుంది. అప్పుడు రిలేటివ్స్ అంతా అత్తయ్య మామయ్యని చిన్న చూపు చూస్తారు. అది మనకే కదా తలవంపు. అందుకే వెళ్ళి ఇద్దరిని కన్విన్స్ చేసి తీసుకొనిరా, అప్పుడు మనది హ్యాపీ ఫ్యామిలీ అని ఇషిత నవ్వింది. సరే మరి, నాకు నా వాటా ఇస్తే వెళ్ళి అమ్మా నాన్నతో వస్తాను అని అభి కళ్ళెగరిస్తూ అన్నాడు. ఇషిత నవ్వి బ్లష్ అవుతూ నువ్వే తీసుకోవచ్చు కదా అని అనింది. అభి ఇషిత మొహాన్ని పట్టుకొని బుగ్గ మీద ముద్దిచ్చి మరో బుగ్గ మీదికి షిఫ్ట్ అవుతూ అది కంపల్సరీ అని ముద్దిచ్చి తన తేనెలూరే పెదవుల వైపు వెళ్ళి వాటిని సున్నితంగా అందుకొని ముద్దాడాడు. కాసేపటికి ఇషితాని వదిలి జాగ్రత్తగా ఉండు, శాలినిని పిలుచుకో, బయటికి వెళ్ళు, ఇంట్లో ఉంటే బోర్ కదా అని అభి జాగ్రత్తలు చెప్పాడు. అలాగే అభి, నా గురించేం ఆలోచించకు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా అని ఇషిత చాలా సంతోషంగా పంపింది. అభి కారులో కూర్చొని మరోసారి అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. ఇషిత హ్యాపీగా ఫీల్ అయి ఇంట్లోకి వచ్చి శాలినికి కాల్ చేసింది. శాలిని లిఫ్ట్ చేసి ఇషిత పిలవడంతో తప్పకుండా వస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. 2 రోజులన్నది 3 రోజులైంది. అభి 2 రోజుల పాటు కాల్లో టచ్లో ఉన్నాడు, కానీ 3వ రోజు నుండి ఒక కాల్ కూడా అటెంప్ట్ చేయడం లేదు. ఇషితకి కాస్త బెంగగా ఉన్నా వచ్చేస్తాడు అని అనుకుంటూ కాల్ ట్రై చేస్తూనే ఉంది. 10 సార్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైంది అభి, నిన్నటి నుండి కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని ఇషిత ఫోన్ని సోఫాలో విసిరేసి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఒక పూట గడిచిపోయింది. తెలియకుండా నేను నిద్ర పట్టడంతో మెలకు వచ్చిన ఇషిత మళ్ళీ అభికి కాల్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ రావడంతో ఫోన్ పక్కన పెట్టి ఏమైంది అభి, ఒక ఇంటిమేషన్ లేదు, ఏం లేదు, ఎక్కడున్నావు, ఇంటికి వెళ్ళావు, 2 డేస్ మాట్లాడావు, మరి ఇప్పుడు ఏమైంది అని అనుకుంటూ తిరుగుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఇషిత పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నవ్వుతూ ఉన్న అభితో పాటు తన అమ్మ ఛాయ కూడా వచ్చింది. ఇద్దరిని చూసి ఇషిత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీనెస్తో మాటలు తడబడుతూ ఆంటీ లోపలికి రండి, అభి లోపలికి రా అంటూ ఆహ్వానించింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఛాయ నవ్వుతూ ఆంటీ కాదు అత్తయ్య అని పిలు అని అనింది. ఇషిత ఆశ్చర్యపోతూ అభి వైపు చూసింది. అభి నవ్వుతూ అవును ఆంటీ కాదు అత్తయ్య అని పిలు అని ఛాయ చుట్టూ చేతులు వేసి చెప్పాడు. ఇప్పుడే వస్తానా ఆంటీ, కాదు కాదు అత్తయ్య అంటూ ఇషిత వంటగదిలోకి వెళ్ళి ఇద్దరికి మంచినీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇషిత ముందు కూర్చో అని ఛాయ ఇషిత చేయి పట్టుకొని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇషిత సంతోషానికి హద్దులు లేకుండా పోయే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అత్తయ్య మామయ్య రాలేదా అంటూ అడిగింది. లేదురా, బిజినెస్ మీటింగ్ ఉంది, అందుకే రాలేకపోయారు, నేనొచ్చానుగా అని ఛాయ అనింది. అమ్మ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అభి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళాక ఇషిత ఛాయ చాలా మాటలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో ప్రేమ అభిమానాలు తప్ప కుట్ర కుతంత్రాలు అంటూ ఏమీ కనిపించలేదు ఇషితకి. చాలా థ్యాంక్స్ అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అని ఇషిత చాలా సంతోషంతో కంట్లో కన్నీళ్లతో చేతులు పట్టుకొని ఛాయతో అనింది. ఇషిత నాకు నువ్వంటే ఏమాత్రం కోపం లేదు, కానీ నా స్టేటస్ పరువు అభి ఫ్యూచర్ గురించి ఆలోచించి కాస్త నీతో తప్పుగా మాట్లాడాను, అంతే తప్ప నువ్వంటే ప్రత్యేకించి నాకు ఏ కోపమూ లేదు. అభి నాకు ఈ 2 రోజుల్లో నీ గురించి నువ్వు అభిని ఎలా చూసుకుంటుంది అని చెప్పాడు. నా కొడుకు సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదని ఆలోచించాను, అందుకే నీకోసం వచ్చాను అని ఛాయ ఇషిత తలని నిమురుతూ చెప్పింది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు అమ్మ లేదు అనే లోటు ఉండేది, ఉంది కూడా, కానీ ఇప్పుడు మీ కారణంగా అది తుడిచిపెట్టుకుపోయింది అత్తయ్య అంటూ భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో ఇషిత, ఇక మీద మనది ఒక కుటుంబం. అభి ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక గ్రాండ్గా రిసెప్షన్ పెట్టి నిన్ని లోకానికి అభి భారీగా పరిచయం చేయాలి, అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అని ఛాయ ఇషితతో అనింది. మీ ఇష్టం అత్తయ్య, మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అదే చాలు, ఈ లోకానికి తెలిసినా తెలియకపోయినా మీరు నన్ను కోడలు అనుకున్నారు, అది చాలు నాకు అని ఇషిత అనింది.
అభి ఫ్రెష్ అయ్యి వచ్చి, ఇంకా మాటల్లోనే ఉన్నారా? అమ్మ ఫ్రెష్ అయ్యరా, కాస్త ఏమైనా తిందాం అని అభి అన్నాడు. అలాగే అని ఛాయ ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళింది. ఛాయ వెళ్ళగానే ఇషిత సంతోషంతో అభిని గట్టిగా హత్తుకొని ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ తన సంతోషాన్ని బయటపెట్టింది. నువ్విలా ఇన్ని ముద్దులు పెడతావని తెలుసుంటే నెల క్రితమే మా అమ్మ నొప్పించి తీసుకొచ్చేవాణ్ణి అని అభి నవ్వుతూ అన్నాడు. ఇషిత అందంగా నవ్వేస్తూ, ఇక మీద నువ్వు అడగకపోయినా ఇస్తాను అభి, నాకు కంప్లీట్ ఫ్యామిలీని ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఇద్దరూ మాటల్లో ఉండగానే ఛాయ ఫ్రెష్ అయి రావడంతో అందరూ కలిసి లంచ్ చేశారు. ఈ సంతోషాల మధ్య ఇషితకి 10 రోజులు 10 నిమిషాల్లో గడిచిపోయాయి. ఇషిత, ఇక నేను వెళ్తాను, మీ మామయ్య బిజినెస్ ట్రిప్ నుండి వస్తున్నారు, మీరు వీలు చూసుకొని మీ ఇద్దరూ ఒకసారి ఇంటికి రండి అని ఛాయ చెప్పింది. షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన అభి, అమ్మా నువ్వు ఈ వారం పాటు ఇక్కడే ఉండొచ్చు కదా, నేను నా మూవీ లాస్ట్ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నాను, రావడానికి ఈ వారం 10 రోజులు పట్టొచ్చు, ఇషిత ఒక్కటే ఒంటరిగా ఉండాలి, నువ్వు తనకి తోడుగా ఉండొచ్చుగా అని అభి రిక్వెస్ట్గా అడిగాడు. అవునా, అయినా రిక్వెస్ట్గా అడుగుతావేంటి అభి, నా కోడల దగ్గర నేను ఉండనా ఏంటి? మీ నాన్నకి ఫోన్ చేసి నేను చెప్తానులే రాలేనని, నా కోడలతో బిజీగా ఉన్నానని, నన్ను చూడాలి కోడల్ని చూడాలనిపిస్తే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్తాను అని ఇషిత నవ్వింది. అత్త కోడలు ఇద్దరూ ఒకటైపోయారన్నమాట అని అభి నవ్వాడు. అవును, కానీ ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరేది అని ఛాయ అభిని అడిగింది. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి సడన్గా ఫిక్స్ అయింది షెడ్యూల్, లొకేషన్స్ దొరికాయి, అందుకే రేపే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అని అభి చెప్పాడు. ఇషిత, నువ్వు అభి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేయి, తక్కువ టైం ఉంది కదా అని ఛాయ అనింది. అలాగే అత్తయ్య అని ఇషిత అనింది. అభి వెళ్లాల్సిన రోజు రావడంతో ఇషిత అన్నీ సర్దానా లేదా అని రీచెక్ చేస్తూ, అభి నేను చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను, అసలు అత్తయ్యకి ఏం చెప్పి ఒప్పించి తీసుకొచ్చావు? అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉండేవారు, అలాంటిది 2 రోజుల్లో ఎలా మార్చేశావు అని తన సందేహాన్ని ప్రశ్నగా మార్చి అడిగింది ఇషిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. హౌ అనుకుంటున్నారు కదా, ఆశ్చర్యపోతున్నారు కదా. ఛాయ రావడం, గోల చేయడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఏంటిదంతా అనిపిస్తుంది కదా. సో ఇకపోతే అదేం చెప్పలేను. ఇక గతం ఎప్పుడైపోద్ది అంటే నెక్స్ట్ పార్ట్ హాఫ్కి గతం అయిపోద్ది, ప్రజెంట్లోకి వచ్చేసి సగం స్టోరీ కూడా రన్ అవుతుంది. సో ఇంకొక 5 డేస్కి స్టోరీ కూడా అయిపోతుంది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద స్టోరీ, సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల తొందరగా అయిపోగొట్టాల్సి వచ్చింది. బట్ నాకు ఇష్టమైన స్టోరీ, ఇందులో హీరో హీరోయిన్స్ ప్యూర్ లవ్ కదా, చాలా బాగా అనిపిస్తుంది, అందుకోసమే మేము ముందుకు తీసుకొచ్చాను. అంతే, ఇంకో 5 డేస్లో అయిపోతుంది, 4 డేస్లోనే అయిపోతుంది. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే కొన్నింటి గురించి మాట్లాడదాం, కొన్నింటి గురించి అక్కర్లేదు, బికాజ్ అవి యూజ్లెస్ కమెంట్స్, ఇంక వాటెవర్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఇక మిగిలినవి ఏంటమ్మా నీ కథను పొగడేశారని చెప్తావా అని అంటారేమో. నో, ఎవరు అలా చెప్పలేదు. ఎందుకంటే భూమి వరుణ్ విడిపోవడం ఎవరికీ నచ్చలేదు, పాజిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళకి కూడా నచ్చలేదు. బట్ కమెంట్ చేసిన విధానం నచ్చింది నాకు. ఎలా అంటే కథ అన్న తర్వాత పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, ఇట్స్ ఓకే పర్లేదు అని కొందరేమో విడిపోవడం చాలా బాధగా ఉంది, వాళ్ళు తొందరగా కలపండి వాళ్ళని అని అలా. ఇంకొందరేమన్నారంటే అసలు భూమి వరుణ్ హీరోయిన్ అయినప్పుడు ఇప్పుడు విడిపోతే మాత్రం ఏమవుతుంది, డెడ్ ఎండ్కి వాళ్ళు కలుస్తారు కదా అని అన్నారు. ఆ పాజిటివ్ నేచర్ నాకు పిచ్చగా నచ్చింది. హీరోయిన్ తర్వాత కలవకుండా ఎక్కడికి పోతారు, ఇవన్నీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాత్రమే అని అర్థం చేసుకున్న తీరు నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి థింక్ చేసినందుకు. అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, పెళ్ళికి వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి మేఘా, ఇంత సిల్లీగా చేయడం ఏంటి, భూమి ఆ మాట విని ఇట్లా డెసిషన్ తీసుకోవడం ఏంటి అని అన్నారు. నేను ఒకటి చెప్పనా, నా స్టోరీస్ ఇన్ని వింటూ కూడా ఇంకా అర్థం చేసుకోలేదబ్బా నన్ను. ఫీలింగ్ సో 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 సాడ్. ఎందుకు అంటే మేఘా వచ్చి 2 రోజుల్లో ఒక అబ్బాయిని చూసి ఇష్టపడిపోయి ఆ అబ్బాయి లైఫ్లో ఉన్న అమ్మాయిని బెదిరించే అంత స్థాయి, అంత చీప్ క్యారెక్టర్ నేను అసలు పెట్టను. ఖచ్చితంగా ఏదో బిగ్గెస్ట్ సంథింగ్ ఏదో ఒక థింగ్ ఉంటేనే నేను స్టోరీలో ఒక మనిషిని పిక్ చేసుకొని విలన్లా చూస్ చేసుకుంటాను. అంతేగాని సిల్లీగా ఒక అబ్బాయి కోసం ఏదేదో చేసేసి గందరగోళం సృష్టించే అంత చీప్ క్యారెక్టర్ నేను ఎట్టి పరిస్థితుల్లో పెట్టను, అది నేను కాదు. ఇకపోతే నేను భూమిని స్టార్టింగ్ నుంచి డేర్గా చూపించాను, ఏదైనా సరే మొహం మీద మాట్లాడేస్తుంది, స్పాట్ డెసిషన్స్ తీసుకుంటుంది. అట్లాంటి అమ్మాయి సావి సందీప్ ఏమైనా క్లోజ్గా ఉన్న వీడియో చూపించి బెదిరించిందేమో అని అన్నారు. నో, నెవర్. అలాంటివి కనుక చేస్తే ఉప్పు పాత్ర వేసుండేది భూమిని, ఇలా ఇంత తతంగం చేసుండేది కాదు.
తను పుట్టిన దగ్గర నుంచి ఇష్టపడ్డ బావని చిన్న సింపుల్ వీడియో కోసం వదిలేసుకుంటుంది అనుకుంటున్నారా మీరు? నో, అట్లా ఎందుకు రాస్తా? భూమి చాలా స్ట్రాంగ్ అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇలా చేసింది అంటే వెనుక పెద్ద నిర్ణయాలు ఉంటేనే చేస్తుంది. చిన్న చిన్న సిల్లి వాటికి చేయదు. అది నా రైటింగ్ మీద కొంచెం నమ్మకం పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు మీరు మేఘాని చాలా హేట్ చేస్తున్నారు, నన్ను హేట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ప్లీజ్ ఇంకొక పార్ట్ ఇవ్వరా, భూమి వరుణ్ కన్నా కూడా మాకు మేఘా నచ్చింది అని అంటారు. అంటే దాన్ని బట్టి నేను మేఘాని మీరు మార్చేస్తారా, విలన్ కాదా అంటే నో, మేఘా విలన్ కాదు. స్ట్రైట్గా చెప్తున్నా, మేఘా విలనే కాదు. దీన్ని బట్టి మీరు స్టోరీ ఇంకెంత హంగామంగా ఉందో అర్థం చేసుకోండి. కాకపోతే ఒక బావ మరదల స్టోరీ అన్నాను కదా, ఆ గ్రిప్ ఖచ్చితంగా ఉంటుంది. అంత సరదా ఫన్ ఫీలింగ్ స్టోరీ ఇది. ఇక మరి ఏడిపించడం ఏంటి అంటే జస్ట్ 1 or 2 parts. ఒక పార్ట్లో బాధపడ్డారు అంటే రెండో పార్ట్లో కొంచెం ఆ డల్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఒక 2 parts అలా ఉంటుంది అంతే. ఇదంతా చాలా కామెడీగా ఫన్గా ఎంజాయ్గా అసలు ఎంత బాగుంటుందో. భూమి తిట్టుకోవడం, వరుణ్ ఉడికించడం కానీ ఆ బావ మరదల ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు మించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఇక మీద. ఇవాళ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేసాను. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయిందిలే, నేను కమెంట్స్ని బట్టి నాకు బాగా అర్థమైంది. ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పను. నెగిటివ్ కమెంట్స్ చేసిన వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నా. ఇదే నాకు బెస్ట్గా అనిపించింది తెలుసా. ఒక్కొక్కసారి పిచ్చి డిసిషన్స్ కానీ బాగుంటాయి. నాకు ఇది బాగా నచ్చింది. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.